ఐక్యవేదిక అధ్యక్షులు సముద్రాల తిరుపతి ఆధ్వర్యంలో నేను మరి అఖిలగాళ్ళ తెలుగుల సంక్షేమ సంఘం కాటారం సబ్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా మరి ఈ ప్రాంతంలో ప్రధాన సమస్య అయినటువంటి రెడ్డి గాన్ల అనే సమస్య, ఈ కులం వాళ్ళు మా కులం పైన గాన్ల కులానికి సంబంధించిన వారుగా వాళ్ళు తప్పుడు ధృవీకరణ పత్రాలు తీసుకొని ఎప్పుడు ఎన్నికలు వస్తే రాజకీయ రిజర్వేషన్ల కోసం మా కులాన్ని వాడుకుంటూ సర్టిఫికేట్లు తీసుకోవడం అనే ఒక సమస్య మీద మరి తిరుపతి అన్న ఆధ్వర్యంలో పలుమార్లు మరి తహసీల్దార్ నుంచి మొదలుకొని ఆర్డీఓ నుంచి మొదలుకొని జిల్లా కలెక్టర్కు అదేవిధంగా రాష్ట్రంలో హైకోర్టు నుంచి కూడా మరి వీళ్ళు తప్పుడు ధృవీకరణ పత్రాలు వాళ్లకున్న రాజకీయ ప్రాబల్యంతో మరి గతంలో 2010 సంవత్సరంలో ఏదైతే బీసీ కమిషన్ చైర్మన్ దాల్వా సుబ్రహ్మణ్యం కమిటీ సిఫార్సుల మేరకు ఒక మెమో ఇవ్వడం జరిగింది. వీళ్ళు రెడ్డి గాన్ల అనే కులానికి సంబంధించిన వాళ్ళు, రెడ్డు సబ్ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళు వీళ్ళు తప్పుడు ధృవపత్రాలు తీసుకోవడం జరిగిందని ఆ రోజు ఆ కమిటీ చేసిన విచారణలో తేలి మరి ఆ రోజు సర్టిఫికేట్లను రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన దరిమల వాళ్లకున్నటువంటి రాజకీయ ప్రాబల్యాన్ని ఉపయోగించుకొని 2018 సంవత్సరంలో ఒకే రోజున తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు మా కులం పేరు మీద గాన్ల కులస్తులుగా బీసీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఇది ఈ నవంబర్ 26వ తారీఖు రోజున మళ్ళీ కూడా మీ సేవ నుంచి ఆ కులం సర్టిఫికేట్లు తీసుకోవడం అనేది జరిగింది. మరి ఈ విషయం మీద మేము తహసీల్దార్ గారు 13 మంది తప్పుడు ధృవీకరణ పత్రాలు తీసుకోవడం జరిగింది. మా కుల సంఘం ఇచ్చిన లెటర్ ప్యాడ్ మీద అదేవిధంగా బీసీ కుల సంఘాలు ఇచ్చిన లెటర్ ప్యాడ్ మీద మరి వాళ్ళు స్పందించి తప్పుడు ధృవీకరణ పత్రాలుగా నిర్ధారించి తహసీల్దార్ తుది నివేదికను తయారు చేసి కలెక్టర్కు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కలెక్టరు ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ సర్టిఫికెట్లను రద్దు చేయడంలో తాత్సారమేందో అర్థం కావడం లేదు. మరి రాజకీయమైనటువంటి ఒత్తిడి వలన మరే కారణమైన కలెక్టర్కు ఉన్నటువంటి విశేషమైన అధికారాలను ఎందుకు వాడుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. కలెక్టర్ వెంటనే ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలను రద్దు చేయాలని మా కుల సంఘం నుంచి అదేవిధంగా బీసీ కుల సంఘాల వేదిక నుంచి తెలియజేస్తున్నా. మరి ఎక్కడైతే బీసీ రిజర్వ్డ్ స్థానాలు ఉంటాయో అక్కడ బీసీ అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి సంస్థ తరఫున కూడా మేము కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. మరి బీసీల ఓట్లు బీసీలో వేసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ అభ్యర్థులను బీసీ రిజర్వ్డ్ స్థానాలను బీసీలను మాత్రమే పెట్టాలి. బీసీలకు ద్రోహం చేస్తే ఏ రాజకీయ పార్టీని కూడా క్షమించేది కూడా లేదు. మరి గతంలోనే బీసీ యునైటెడ్ ఫ్రంట్ కూడా మా జాతీయ అధ్యక్షుడు, మా కుల సంఘానికి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు, బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి పాలూరి రామకృష్ణయ్య గారు కూడా మరి బీసీలో గెజిట్లో ఉన్నటువంటి కులాలకే బీసీ టికెట్లు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి తప్పుడు ధృవీకరణ పత్రాలు నైతికత లేని వాళ్లకు పదవులు ఇచ్చే ఏ రాజకీయ పార్టీ నాయకులను బీసీలు నమ్మద్దని, బీసీల ఓట్లు బీసీలు వేసుకోవాలని, మరి ఈ బీసీలకు అన్యాయం జరిగితే ఎంతటికైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ బీసీల కాలం, బీసీల ఉద్యమాల కాలం, బీసీలకే వచ్చిన అవకాశాలకు బీసీలకే ఓట్లేసి బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. రాజకీయ పార్టీలన్నీ కూడా నిజమైన బీసీకే బీసీ టికెట్లు ఇవ్వాలని ఇచ్చి చిత్తశుద్ధిని చాటుకోవాలని నేను తెలియజేస్తున్నా. గతంలోనే ఇక్కడ బీసీ ఎమ్మెల్యేలను ఏర్పాటు చేసుకున్న చరిత్ర మాకున్నది. మరి ఇటువంటి తెలంగాణ జాగృతి సంస్థలో ఉన్నటువంటి క్రియాశీలైనటువంటి మొదటి కార్యకర్తన నేను నిజమైన బీసీకే మరి టికెట్లు ఇచ్చి ఈ ప్రజలకు ద్రోహం చేయకుండా చూడాల్సిన బాధ్యత ఈ పార్టీ నాయకులకు ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ వచ్చిన అవకాశాన్ని ఇంతటితోటి వదిలేసుకుంటున్నాను. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల్ కాళేశ్వరం కేంద్రంలో బీసీ కుల సంఘాల ఐక్యత ఆధ్వర్యంలో నా పేరు విజయగిరి సమ్మయ్య, జాతీయ బీ సంఘం జిల్లా ఇన్ఛార్జి. తెలంగాణలో మేము బీసీలము, మా ఐక్యతకు మేము 56% ఉన్న మా జనాభా, మా వాటా మాకెంతో మేమంతా అనే దాని మీద
మేము గత 50 సంవత్సరాల నుండి బీసీ ఉద్యమంలో బీసీ సంఘాల ద్వారా మేము పోరాటం చేస్తున్నాము. కావున ఈ మంత్రి కాన్స్టిట్యున్సీల బీసీలకు ఏమైనా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే బీసీ కులం కాని వాళ్ళు బీసీ కులం అని చెప్పుకుంటూ రెడ్డి కులస్తులు బీసీ సర్టిఫికేట్లు తీసుకొని మా బీసీ కులస్తులకు ఏమైనా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దాని మీద గత 20 సంవత్సరాల నుండి మేము బీసీ ఐక్యవేదిక ద్వారా మేము ఉద్యమాలు చేస్తున్నాం. కావున ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బీసీలకు మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి గత ప్రభుత్వం కూడా మరి బీసీలో ఓట్లు వేయించుకుంటున్నారు, ఈ ప్రభుత్వం కూడా బీసీలో ఓట్లు వేయించుకుంటున్నారు. కాబట్టి మా బీసీ కాడికి సర్టిఫికేట్ వచ్చే వరకు రాజకీయంగా మాకు అన్యాయం జరుగుతుంది, విద్యాపరంగా అన్యాయం జరుగుతుంది, ఉద్యోగపరంగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మేము ఎన్ని చెప్పినా కూడా ఆఫీసర్స్ కూడా ఇప్పటి వరకు కూడా అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. కాబట్టి మేము మీడియా ద్వారా ఒక్కటే కోరుకుంటున్నాము, అయ్యా మీరు ఆఫీసర్స్, మీ ప్రభుత్వ ఉద్యోగులు మీరు కొద్దిగా ఆలోచన చేయండి. మీరు చదువుకున్న విద్యావంతులు మా బీసీలకు మా కడుపు మీద పొట్టగొడదని మేము దండం పెట్టి వేడుకుంటున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము ఎన్నికలు నిలబడాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అగ్రనాయకులు అగ్రకులస్తులు బీసీ సర్టిఫికేట్ తీసుకుంటూ అధికారులకు ఎంతో కొంత జేబు తట్టుకుంటూ బీసీ సర్టిఫికేట్ తీసుకుంటూ వాళ్ళు ఎన్నికలు నిలబడి వాళ్ళు మా బీసీలకు ఏమో అన్యాయం చేస్తున్నారు. ఇక సాగదు మీ ఆటలు. ఇక మా బీసీ రాజ్యాధికారం త్వరలో రాబోతున్నది. ఇక ఏ పార్టీ అయినా కూడా మేము చూడము. బీసీ బిడ్డగా బీసీ నాయకులము అందరం కలిసి మా ఐక్యతోటి మేము గెలిపించుకుంటాము. ఇప్పటికైనా మేము ప్రభుత్వాలు హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఇప్పటికైనా మీరు మా బీసీ పక్షాన్ని ఉంటారా, లేకుంటే అగ్రనాయకత్వం చెప్పుకునే వాళ్ళకు ఉంటారో మీరే తెలుసుకోవాలని మేము ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు మేము తెలియజేస్తున్నాం. సర్టిఫికెట్లు కూడా ఇప్పటికైనా మేము గతంలో ఈ ప్రభుత్వము బీసీ కమిషన్ వేసింది, బీసీ కమిషన్ నిరంజన్ గారు. తర్వాత డెగ్రేడ్ కమిషన్ పూసాని వెంకటేశ్వర గారిని వేసింది. మేము కూడా హన్మకొండకు వెళ్ళి మేము కూడా జిల్లా స్థాయిలో అన్ని కులాల వర్గం కలిసి వినతి పత్రం ఇచ్చడం జరిగింది. త్వరలో మళ్ళీ మేము కూడా జిల్లా కలెక్టర్ని కలవడం జరిగింది. అన్ని మండలాలకు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది తహసీల్దార్లలో. కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు మాకు మేము మోంగనే మీకు చేస్తామంటున్నారు. ఎక్కడో భూపాలపల్లిలో ఎక్కడో అప్లై చేసుకుంటే ఇక్కడ వాళ్ళ బీసీ సర్టిఫికేట్ ఎట్లా వస్తుందని అడుగుతున్నా. ఆఫీసర్ అంటే అయినా నిజమైన ఆఫీసర్గా ఇప్పటికైనా మేము గౌరవించి చెప్తున్నాము. మాకు బీసీ హక్కులకు మాకు కోపం వచ్చేలాగా చేస్తే మాత్రం మీ తడక తీసి ఇక్కడ నుండి మిమ్మల్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసే వరకు కూడా మేము నిద్రపోని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు రాజ్యాధికారంగా మాకు ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు మినిస్టర్ ఉన్నారు. మా రాజ్యం మాకే రావాలని మేము కోరుతున్నాము. ఇక్కడ కాళేశ్వరం కూడా మా బీసీలకు నష్టం జరుగుతుంది. కాబట్టి రేపు స్థానిక సంస్థల్లో మా బీసీ అభ్యర్థిని పెట్టుకొని మేము గెలిపించుకుంటాము. ఇక్కడ వేరే కులస్తులు రెడ్డి గారి కులస్తులు బీసీ సర్టిఫికేట్లు వాళ్ళు వేరే తీసుకున్నారు. కాబట్టి అవి రద్దు చేసే వరకు కూడా నిరంతరం పోరాడతాము. తప్పకుండా రద్దు కాకుండా మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాము. తప్పకుండా బీసీ పీఠం గెలిపించుకుంటామని మేము తెలియజేస్తున్నా. ఈ కాళేశ్వరం బీసీ సంఘాల కుల బంధువులందరికీ మేము జాతీయ స్థాయిలో కూడా మేము బీసీ నాయకత్వంతో సంప్రదించి మేము నిరంతరం మీకు అండగా ఉంటామని తెలియజేస్తున్నా. బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, ఐక్యత, అంబేద్కర్ ఆశయాలు, పూలే గారి ఆశయాలు. ఈ అవకాశం ఇచ్చిన ఐక్యవేదిక బీసీ సంఘాలందరికీ కానీ ఇక్కడ బీసీ అభ్యర్థిని మనము అన్ని కుల నాయకులందరూ ఏకమై ఇక్కడ బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. మనం ఇప్పుడు మనకు ఆల్రెడీ మేము అన్ని ఎంఆర్ఓ తర్వాత కలెక్టర్ తర్వాత బీసీ సంఘాల ఆధ్వర్యంలో అందరికీ కూడా లెటర్ ఇచ్చినాం. తర్వాత మన ఎంఆర్ఓ గారికి గతంలో మేము అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేసింది కదా అంటే ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇక్కడ ఇచ్చిన తప్పుడు ధృవీకరణ పత్రాలను ఆల్రెడీ ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇవి మీకు ఇక్కడ నుంచి జారీ చేయబడ్డాయి కనుక వీటిని మేము రద్దు చేస్తున్నాం. ఈ దొంగ సర్టిఫికెట్లని సంబంధించిన తహసీల్దార్ గారే జిల్లా కలెక్టర్కు పంపేయడం జరిగినది. కానీ జిల్లా కలెక్టర్ గారు మరి మన రూలింగ్లో ఉన్నటువంటి మరి గవర్నమెంట్ ఏది మరి మంత్రి గారి ఒత్తిడి వలన లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అటువంటి పుట్ట మధు గారి ఒత్తిడి వలన ఈ బీసీ సర్టిఫికెట్లను రద్దు చేయకుండా ఎవరు చూస్తారో ఆ రెండు పార్టీల నాయకులే దీనికి బాధ్యుల. మరి వాళ్ళు బాధ్యత వహించాలి. ఇక్కడ ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా బీసీ అభ్యర్థికే కాళేశ్వరం గ్రామం లోపల ఉన్నటువంటి
బీసీలకే టికెట్ ఇవ్వాలి. ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ కానీ, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా కూడా ఇక్కడ 3 నెలలు అవుతుంది తహసీల్దార్ గారు ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలని కలెక్టర్కి పంపించినా కూడా ఇంతవరకు వీటిని కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి పంపాల్సిన బాధ్యత కలెక్టర్ మరి ఎవరి ఒత్తిడి వల్ల వీటి మీద చర్య తీసుకుంటలేడో కలెక్టర్ గారు దీన్ని మాకు తెలియజేయాలి. లేకపోతే దీని మీద మేము ఖచ్చితమైన పోరాటం చేస్తాం. ఈ సర్టిఫికెట్లు దొంగ అని ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్య తీసుకుంటలేరో మేము ప్రతిరోజు కూడా దీని మీద నిరంతర పోరాటం చేస్తామని మేము ఈ బీసీ సంఘాల ఐక్య ఆధ్వర్యం లోపల చెప్తున్నాం. మాకు 42% ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. 42% ఇవ్వకుండా 17% లోపలనే మాకు ఇప్పుడు బీసీ అప్పుడు పాలాభిషేకాలు చేశాం. ఏది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాకు 42% ఇస్తుందని, కానీ 42% ఇవ్వలేదు. ఈరోజు ఏం చేసిర్రు, 17% ఇచ్చే చేతులు దులుపుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన బీసీ రిజర్వేషన్ లోపల కూడా బీసీలకే ఇవ్వాలి. ఏది ఈ దొంగ ధృవీకరణ పత్రాలు తీసుకున్న వాళ్ళందరినీ ఉన్న అందరు సర్టిఫికెట్లు కూడా అందరూ రద్దు చేయాలని కోరుకుంటూ నేను ఈ సమావేశాన్ని వచ్చిన కుల సంఘాల నాయకులకు అందరికీ కూడా విన్నపం తెలుపుకుంటూ ఊహించుకుంటున్నాం. ప్రభుత్వం 42% బీసీలకు ఇస్తానని ఇవ్వలేదు, ఆడికి 17%కే కొనసాగించారు. ఆడికి వచ్చినా కూడా 17%లో కోత పెట్టి కొంతని రిజర్వేషన్లు ఇచ్చిండు. రిజర్వేషన్లు ఇచ్చినా కూడా ఇక్కడ రెడ్డి అనే కులస్తులు వాళ్ళు గాన్ల సర్టిఫికేట్ తీసుకొని బీసీ మీద పోటీ చేయడానికి ప్రచారం చేస్తున్నారు. దానికి మేము ఎంఆర్ఓ గారికి సమాచార హక్కు చట్టం పెట్టుకుంటే వాళ్ళు దొంగ సర్టిఫికేట్లని నిర్ధారణ చేసి ఇస్తే కూడా మేము కలెక్టర్ గారికి చెప్పినాం, అన్ని విధాలుగా అందరికీ చెప్పినాం. అయినా కూడా ఎలాంటి ప్రభుత్వం కూడా స్పందిస్తలేదు. మంత్రి ఇలాకాలో ఇంతగానం జరుగుతుంది, కానీ మంత్రి గారు కానీ ఎవరు కానీ స్పందిస్తలేరు. ఒక బీసీలకు ఇంత అనే మంత్రి ఇలాకాలో ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో ఎంత జరగాలి? ఇప్పటికైనా మంత్రి గారు పట్టించుకొని ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ప్రచారం చేస్తున్న వాళ్ళని వాళ్ళ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయాలి, చట్టపరంగా తీసుకోవాలి. అలాగే మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మా బీసీ బీటా బహుజన జెండా ఎత్తుకున్నాడు. బహుజన జెండా ఎత్తుకొని టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక నాయకుడు రెడ్డి నాయకుడు బీసీ సర్టిఫికేట్ తీసుకుంటే నువ్వేం చేస్తున్నావు? అతనికి పార్టీ నుండి కొమ్మి కాస్తున్నావా? నువ్వు అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, తీసేయాలి. అది అంటే ఏది లేదు. అతనికి నువ్వు న్యాయం చేస్తా అని నాతో చెప్తావు. నువ్వు ఎట్లా న్యాయం చేస్తావు? నువ్వు పుట్టమధు గారు ఒక దొంగకు చేస్తావు నువ్వు న్యాయం. బీసీ బిడ్డకు బహుజన ఎత్తుకున్నావు, రాష్ట్రంలో ఎవరు ఎత్తుకోలేదు, నువ్వు ఒక్కరిని ఎత్తుకున్నావు. రాష్ట్రంలో ఎత్తుకొని నువ్వు బీసీలకు న్యాయం చేయలేదు, కానీ ఒక ఓసీలకు న్యాయం చేయలేదు. ఎట్లా వస్తావు? ఎంఆర్ఓ ఇచ్చిండు సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా నువ్వు పట్టింపు లేదా? నీకు సిద్ధశుద్ధి ఉంటే నువ్వు పార్టీ నుండి అతను సస్పెండ్ చేయి, పార్టీ టికెట్ ఇవ్వకు, సస్పెండ్ చేసి బీసీలకు న్యాయం చెయ్యి, నువ్వు అన్యాయం చెయ్యకు. జై బీసీ, జై బీసీ.